తన చిత్రాలతో గోదావరి అందాలను అత్యంత అద్భుతంగా చూపించే దర్శకుడు వంశీ. హాస్య నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న అల్లరి నరేష్, వంశీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సరదాగా కాసేపు. నరేష్ సరసన మధురిమ కథానాయికగా నటిస్తుండగా అవసరాల శ్రీనివాస్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. వన్నెల చిలకల వెన్నెల తునకల నవ్వుతూ కిలకిలా ఉంటున్నా, పచ్చని వెలుగుల పచ్చని గడపల ముచ్చపు చినుకుల ఉంటున్నా, మదిలో మెదిలేమైన మనసు గెలుచుకోనా, ఊహల రెక్కల పైన తనని కలుసుకోనా. చక్రి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఇటీవలే జరిగింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. వన్నెల చిలకల వెన్నెల తునకల నవ్వుతూ కిలకిలా ఉంటున్నా, పచ్చని వెలుగుల పచ్చని గడపల ముచ్చపు చినుకుల ఉంటున్నా, మదిలో మెదిలేమైన మనసు గెలుచుకోనా, ఊహల రెక్కల పైన తనని కలుసుకోనా. పిలిచావా చాలామందికి తెలుసు, నేను వంశీ గారి అభిమాని. మేము మద్రాసులో ఇద్దరం కలిసి దాదాపు 4-5 సంవత్సరాలు ఒకే పక్కపక్క పోర్షన్లో ఉండేవాళ్ళం. నేను అసోసియేట్గా ఉన్నప్పుడు ఆయన డైరెక్టర్ అయ్యారు. మా అసోసియేట్లకి అందరికీ కూడా ఆదర్శంగా ఉండేవాడు ఆయన. చిన్న వయసులో డైరెక్టర్ అయ్యాడు, చిన్న వయసులో కథలు రాస్తున్నాడు, చిన్న వయసులో పాటలు రాస్తున్నాడని ఆయన గురించి చాలామంది బాగా చెప్పుకునేవాళ్ళం హాలీవుడ్ హోటల్ దగ్గర కూర్చొని. అలాగే అప్పటి నుంచి చాలామంది చెప్తుంటారు మీ టైటిల్స్ బాగుంటాయండి. నేను చాలామంది చెప్పాను, నాకు టైటిల్స్ పెట్టడానికి ఇన్స్పిరేషన్ వంశీ గారు. ఆయన ఎప్పుడు ఏ టైటిల్ అనౌన్స్ చేస్తాడా, ఖచ్చితంగా మంచి టైటిల్ అయ్యి ఉంటుందని చెప్పి, ఎప్పుడు టైటిల్ వస్తుందా, టైటిల్ వచ్చిన తర్వాత ఎప్పుడు పాటలు వస్తాయా, ఎప్పుడు పాటలు వచ్చిన తర్వాత ఎప్పుడు పాటలు చూడాలా, ఇలాగా కోరిక కలుగుతుండేది. ఇప్పుడు టైటిల్ చూసాం, పాటలు చూసాం, పాటలు విన్నాం, ఇక సినిమా చూడాలనే కోరిక మీలాగే నాకు ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుంది. కీర్తి క్రియేషన్స్ కావచ్చు, కీర్తి కంబైన్స్ కావచ్చు, ఏదైనా మా చౌదరి గారి సినిమా నేను చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ గతంలో పెద్దబాబు, దొంగరామ్ అండ్ పార్టీ, ధనా 51, ఇడియట్ ఇవన్నీ సినిమాలకు నేను మ్యూజిక్ చేశాను. అలాగే ఇప్పుడు బావా అండ్ సరదాగా కాసేపు ఈ 2 సినిమాలు చేస్తున్నాను. నరేష్ భయ్యాతో ఆల్మోస్ట్ ఇది 3వ సినిమా. డెఫినెట్గా ఈ సినిమాలోని పాటలు అందరికీ నచ్చే ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ విన్నారు, చూశారు. అలాగే ఇందులో పాటలు పాడిన సింగర్స్ అందరికీ కూడా అభినందనలు. మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. చైత్రకి, మాలవికకి, అలాగే కొత్తగా పాడిన వంశీ గారికి. ఈ ప్రతి సినిమా ద్వారా ఎవరో సింగర్స్ని పరిచయం చేయడం అలవాటు. ఇందులో వంశీ గారిని సింగర్గా పరిచయం చేశాను. చాలా గర్వంగా ఉంది. ఒక పెద్ద డైరెక్టర్ని, ఒక గొప్ప డైరెక్టర్ని సింగర్గా పరిచయం చేసినందుకు నేను అంటే నా కెరీర్ మొత్తంలో కూడా రాసి పెట్టుకునే ఒక విషయం ఇది. వంశీ గారికి మీరందరూ ఒకసారి చప్పటతో సింగర్గా ఆహ్వానం పలకండి. అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టాలి. అలాగే మా అందరికి కూడా మంచి విజయం ఈ సినిమా ద్వారా రావాలి. తద్వారా రవి గారికి, చౌదరి గారికి అందరికీ బోల్డ్ అండ్ డబ్బులు రావాలని చెప్పి ఆశిస్తూ. సరదాగా కాసేపు నాకు ఎంతో ఇష్టమైన దర్శకులు వంశీ గారి సినిమాలో నేను సెకండ్ సినిమాలో నటించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఒకప్పుడు వంశీ గారు, ఇళయరాజా గారు అంటే మంచి జోడీ. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు మనందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి, మనందరికీ తెలుసు. అదే ఇప్పుడు వంశీ గారు, చక్రి గారు జోడీ ఒక 10 ఏళ్ళుగా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అటువంటి ఎంతో హిట్ పాటలు ఇచ్చిన ఈ జోడీ ఈ సినిమాలో నాకు కూడా కొన్ని పాటలు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ
థ్యాంక్స్. इस ओकेशन पे मुझे मौका मिला है कि आप सबको मेरा हार्दिक शुभकामनाएं दूँ और शुक्रिया अदा करूँ दैट एवरीवन इज़ कम ओवर हियर और हमारे इस प्रोग्राम को सक्सेस बनाया. मैं वंशी जी को अपना खास शुक्रिया अदा करना चाहती हूँ मुझे इस मूवी में लेने के लिए, एंड ऑल्सो हमारे प्रोड्यूसर जी को फॉर लेटिंग मी वर्क इन दिस बैनर, एंड आई थैंक ऑल ऑफ यू. సరదాగా కాసేపు ఈ టైటిల్ తగ్గట్టుగా ఈ ఆడియో ఫంక్షన్ చేయాలనే కోరిక నాకు పుట్టింది. దాన్ని ఒకరోజు నేనే అనుకున్నాను ఇలా చేస్తే బాగుంటుందని. ఇది నేను చక్రికి, వంశీ గారికి, నా టీం అందరికీ చెప్పిన తర్వాత ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది చేయండి అని వాళ్ళు ఎంకరేజ్ చేసిన తర్వాత భరద్వాజాన్ని నేను కన్సల్ట్ చేసి, అన్నయ్య ఇది ఇలా ఉంది, మంచి సింగర్స్ నాకు ఇవ్వాలి, నువ్వు ఈ ఫంక్షన్ ఈ విధంగా ఎంత ఖర్చు అయినా సరే నేను ఈ ఆడియో ఫంక్షన్ బాగా చేయాలి, ప్రమోషన్ బాగా చేయాలనే ఉద్దేశంతో నేను భరద్వాజాన్ని అడిగాను. అడిగితే సన్నీ అనే వ్యక్తిని నాకు చెప్పిన తర్వాత ఈ సింగర్స్ అందరినీ తీసుకురావటం, ఇంత సరదాగా ఈ సాంగ్స్ అన్నీ కూడా నా సాంగ్సే ఈ స్టేజ్ మీద పాడి సీడీ రిలీజ్ అవ్వకముందే వీళ్ళందరినీ పాపం నేను 1 వీక్ ముందే నా సీడీలు ఇవ్వటం, వాళ్ళందరూ కూడా రిహార్సల్ చేసుకొని ఆర్కెస్ట్రా వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ కాంపిటీషన్ నా సాంగ్స్ మీదే నేను కాంపిటీషన్ పెట్టడం, ఒక కొత్త కాన్సెప్ట్, ఒక ప్రమోషన్ అయితేనేమి ఆ సింగర్స్కి, కొత్త సింగర్స్, అప్కమింగ్ సింగర్స్ వాళ్ళకి కూడా ఈ స్టేజ్ మీద ఇంతమంది ప్రముఖుల ముందు పాడటం, వాళ్ళకే మంచి నేమ్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి ఫస్ట్ టైం నేను ఈ కాన్సెప్ట్ చేశాను నేను అనుకుంటున్నాను, ఇది సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. ఎందుచేతంటే ఈ చిన్న పిల్లలు వీళ్ళు అంత బాగా పాడిన తర్వాత ఏదో ఫస్ట్ సెకండ్ మేము చేయాలి కాబట్టి చేసాం, అందరూ కూడా చాలా బాగా పాడారు. అందుచేత ఇందులో ఫస్ట్ సెకండ్ అనుకోకుండా అందరికీ కూడా ఏదో ప్రైజ్ మనీ కూడా నేను ఇవ్వాలన్న కోరికతోటి నేను చేయటం జరిగింది. ఏదేవైతేనా కానీ ఈ ఆడియో ఫంక్షన్ ఇంత సక్సెస్ అవుద్దని నేను ముందే ఊహించాను, కానీ ఇంత సక్సెస్ అవుద్దని అనుకోలేదు. ఎవరో కూడా కొన్ని ఆడియో ఫంక్షన్కి వచ్చి బోరు కొట్టి వెళ్ళిపోవటం రకరకాలుగా ఉంటుంది. వచ్చిన కాడి నుంచి కూర్చొని ఎవరో కూడా లేకుండా ఇంత బాగా ఎంజాయ్ చేశారంటే నా కాన్సెప్ట్ చాలా సక్సెస్ అయిందని నేను చాలా ఆనందపడుతున్నాను. అందరికీ నమస్కారం అండి. సారీ లేట్ అయింది, టైం అయిపోయింది, కట్టేస్తారు మంది షాపులు కూడా. అయినా పర్లేదు, కొంచెంసేపు ఉండండి, ఎందుకంటే సరదా కాసేపు ఇలా కలుసుకున్నాం మనంతా. ఈ సినిమా గురించి అంటే చక్రి గారి గురించి వచ్చిన కంప్లైంట్ అండి. 3వ సినిమా అన్నారు, చక్రి గారు ఇది మన 5వ సినిమా. అంత బిజీగా ఉన్నారు మీరు, ఎన్ని సినిమాలు చేస్తున్నారు మీకే తెలియట్లేదు, నేను గుర్తుపెట్టుకున్నాను. అండ్ ఇప్పుడే శ్రీనివాస్ చెప్తున్నాడు, భయ్య అంతా చెప్పాను, ప్రొడ్యూసర్ గారి పేరు మర్చిపోయాను. ఏం పర్లేదు, నేను చెప్పేస్తాను, నెక్స్ట్ మా అడ్వాన్స్ కూడా తీసేసుకుంటాను. శ్రీనివాస్ అండి. సో చాలా ఆనందంగా ఉందండి. అంటే వంశీ గారు సాంగ్స్ టైటిల్ అంటే ఆయన గురించి చెప్పాల్సినంత, అంటే చాలా పెద్ద వ్యక్తి అండి ఆయన. చాలా చిన్నవాడిని నేను, ఎందుకంటే ఆ ఇంటి పక్కనే నేను ట్రస్ట్పురంలో నాన్నగారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పక్క ఇంట్లో అప్పుడు ఆయన డైరెక్టర్ అయ్యారండి. అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను అంకుల్ని. సో ఆయనతోటి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఏం లేదండి, సాంగ్స్ గురించి చెప్పాలి. నేను ప్రభుదేవ గారితో తొట్టిగంగన్ సినిమా చేశాను. ఆయన పక్కన ఉన్నప్పుడు డాన్స్ చేసినప్పుడు కూడా టెన్షన్ పడలేదు. చూసారా ఈ యాంగిల్ అంత కష్టం, ఇలాంటి అండి సినిమా అంతా మొత్తం ఆల్ ద 360 degrees తిప్పారు. సో అంటే దాట్స్ వంశీ గారి ఫ్రేమింగ్. అండ్ వెరీ హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మన సినిమాకి వచ్చేది సరదా కాసేపు కాలక్షేపంకి వస్తాం, అలాగే మీరు డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. అండ్ సాంగ్స్ నాకు తెలిసి నా ప్రాణం సినిమా తర్వాత ది బెస్ట్ సాంగ్స్ ఇన్ మై కెరియర్. సో థ్యాంక్స్ చక్రి గారు, థ్యాంక్స్ రైటర్, కొత్త రైటర్ ప్రవీణ్ గారు, కందికొండ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్. అలాగే ఫస్ట్ టైం ఆయన వాయిస్ నాకు అప్పించినందుకు వంశీ గారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్స్ అలాట్. కల